హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో 2 అయితే చూసేసారు కదండి. ఇదే ఫస్ట్ టాస్క్, వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్. దీంట్లో రాము అలాగే ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు. ఫస్ట్ దివ్య వాళ్ళైతే అవుట్ అయిపోతారు. ఇక సెకండ్ వచ్చేసి డేమాన్ పవన్ అండ్ నిఖిల్ వీళ్ళు కూడా అవుట్ అయిపోతారు. డేమాన్ పవన్ నేను అన్నీ ఆడేస్తాను అని పాపం ఇన్ని రోజులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి అక్కడ చిన్నగా డీమాన్ పవన్ ఆడాడు, కానీ తర్వాత నిఖిల్ పెట్టేటప్పుడు స్లిప్ అయితే అయిపోయింది. సో మొత్తానికి పాపం నిజంగా సంజన గారిని చూస్తే నిజంగా లైవ్లో చూసిన వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెని ఎవ్వరూ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఆమె ఏదో ఒకటి కంటెంట్ రెడీ చేసుకొని కనిపించాలని నిజంగా చాలా అంటే చాలా ప్రయాసపడుతుంది. ఇక్కడ ఈ షోకి వచ్చి ఊరికి కామ్గా కూర్చునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి. అయినా కానీ ఆమె ఇచ్చిన డబ్బులకి నేను ఏదో ఒక న్యాయం చేయాలని ఇంత అడుగుతూ ఉంది. ఒక్కరు కూడా తీసుకోలేదు కదా. నిజంగా చాలా పాపం అనిపించింది. సరే సంచాలకుగాన్నా పెట్టాడా లేదా అనేది కూడా అర్థం కాని స్థితి అయిపోయింది. ఇప్పుడు అలాంటి ఆమె పాపం నిజంగా మెంటల్గా ఎంత స్ట్రెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆడుతూ నాకే ఛాన్స్ రావట్లేదు కదా అని బాధపడతారు కదా. ఇక మిగిలిన వాళ్ళు మాత్రం ఏం ఆడినా ఆడకపోయినా వీళ్ళు మాత్రం అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు, నలుగురుగా. ఇక ఈ మొక్కటే కామ్గా ఉంటే ఎంత మెంటల్గా చాలా బాధపడతారు కదా. ఇక సీక్రెట్ టాస్క్ కూడా సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. అది కూడా ఏంటి, చాలా ఈజీ టాస్క్. ఇట్లాంటి ఆమెకి ఇస్తే నిజంగా ఇల్లు మొత్తము అల్లాడిచ్చేసి ఉండేది అసలుకి. కానీ ఇప్పుడు వీళ్ళంతా అతి తెలివితేటలు కదా. నిజంగా నాకు తనూజ విషయంలో ఎందుకో సంజన గారు అంటే ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు. ఆమె పాపం ఇమ్మాన్యుయల్ తీసుకోవాలనుకున్నా కానీ అస్సలు తనూజ ఆమెను అవసరం లేదు, వద్దు అన్నట్టుగా ఆమెమి రెబల్ కాదులే అని చెప్పేసి వీళ్ళైతే ముందుగానే డిసైడ్ చేసుకొని ఆమెను తీసుకొని లేదు. నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు తనూజను తీసుకోకపోతే అదే పరిస్థితిలో నిన్న అంత గొడవ జరిగింది కదా. ఇప్పుడు ఎందుకు ఇమ్మాన్యుయల్ టీంలోకి వచ్చింది? ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు. ఎందుకంటే నిన్న ఎవ్వరూ కూడా బర్నీ గారు కానీ ఇక దివ్య కానీ అమ్మాయిని అస్సలు రానివ్వరు. ఇక అక్కడ స్ట్రాంగ్గా ఉండేది ఇమ్మాన్యుయల్. అందుకే తర్వాత వెంటనే సార్ట్అవుట్ చేసుకొని నైటే చేతులు గడుపుకొని నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా ఇమ్మాన్యుయల్తో ఆ ఫ్రెండ్షిప్ చేసేసుకునింది. ఇప్పుడు అందుకే ఆ అమ్మాయి ఆ టీంలోకి వచ్చింది. అదే ఆ అమ్మాయి ప్లేస్లో ఇప్పుడు సంజన గారిని తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి బాధపడినట్టే కదా, ఆమె కూడా ఒక మనిషే కదా, ఆమె కూడా బాధ అనేది కలుగుతుంది కదా. ఎవ్వరు ఆమె గురించి ఎప్పుడు ఆలోచించారు, బిగ్ బాస్ కూడా ఆలోచించడనే నాకైతే అర్థమైంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.